మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్లో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. టోర్నమెంట్ ఆసాంతం రాణించిన త్రిష ఆల్రౌండర్ ప్రదర్శనతో భారత్కు రెండోసారి ప్రపంచ కప్ అందించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగాను నిలిచింది. భారత జట్టు అండర్-19 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన త్రిష తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్వాగతం పలికారు. త్రిషను ఆదర్శంగా తీసుకొని మిగతా క్రికెటర్లు రాష్ట్రం నుంచి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. త్రిషతో పాటు ధృతి కేసరి కూడా ఉన్నారు. ఈ వరల్డ్ కప్లో త్రిష మొత్తం 309 పరుగులు చేసింది. బౌలింగ్లో 7 వికెట్లు తీసి సత్తా చాటింది. అంతేకాక ఈ టోర్నీలో నమోదైన ఏకైక శతకం చేసింది కూడా మన త్రిషనే. కాగా త్రిష తెలంగాణలోని భద్రాచలం చెందిన అమ్మాయి. 2 ఏళ్ల వయసుకే బ్యాట్ పట్టిన త్రిష 9 ఏళ్లకే హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడి సత్తా చాటింది. ఆ తర్వాత అండర్-23 కేటగిరీలోనూ ఆడింది. 19 ఏళ్లకే స్టార్ క్రికెటర్గా టీమిండియాలో కీలక ప్లేయర్గా ఎదిగిన త్రిష భవిష్యత్తులో భారత జట్టుకు సారథ్యం వహించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి. సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి, ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని. సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము. సో మాకు దానివల్ల చాలా ఈజీ అయింది.